హై వ్యూస్ ఇప్పటికీ ఇంకా కొంచెం మాట సరిగా రావట్లేదు. గంటలో ఏదో తెలియని నీటి చంద, ఏదో వీస్ కోసమో దిక్కుమాలిన సెంటిమెంట్ అస్సలు కాదు. ప్రతి తండ్రికి ఒక కళ ఉంటుంది. తన కొడుకు పెళ్లి చూడాలి, తనకు పుట్టే బిడ్డలతో ఆడుకోవాలి. మేబీ తల్లికి అంతగా ఉండదు ఈ విషయంలో. కూతురికి సంబంధించి పెళ్లి చేస్తారు, పంపిస్తారు. వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఎఫెక్షన్ ఉంటాయి. బట్ కొడుకు పెళ్లి చూసుకోవాలి, కొడుకు బిడ్డలతో ఆడుకోవాలి. ఇది తీరని కళ అండి. కోర్స్ ఆ కళ తీరాలని కోరుకుంటారు. ఆ కళ తీరినప్పుడు ఆ తండ్రి పడే బాధ నాకు తెలుసు. అది క్షమించు నాన్న, నీ కోరిక తీర్చలేదు. తమిళనాడులోని కర్నూలు జిల్లా కవనై గ్రామం. సెలవరాజు అని చెప్పేసి రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్, 63 సంవత్సరాలు. ఆయన కొడుకు అప్పు లా చదువుతున్నాడు. ఇతను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విజయశాంతనమ్మని ప్రేమించాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, ఒప్పుకున్నారు. అయితే కండిషన్, మీరు చదువు అయిపోవాలి, మీ కెరీర్లో సెటిల్ అవ్వాలి, అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి. దెన్ అప్పు, నీ పెళ్ళి నేను ఘనంగా చేస్తారా, నీ పెళ్లి చూడడం నాకు కలరా, నేను బిడ్డలతో నేను ఆడుకోవాలరా అని చెప్పి సెలవరాజు అంటూ ఉండేవాడు. సెలవరాజు అనుకోకుండా చనిపోయారు, హెల్త్ ఇష్యూస్. అంతా బోరు నేడుస్తున్నారు. ఆ మూమెంట్లో అప్పుకు ఒక ఆలోచన వచ్చింది. నా పెళ్లి చూడాలన్నది మా నాన్న కళ. నాన్న లేడు, బట్ మా పెళ్ళికి ఒప్పుకున్నాడుగా, సో ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మనిషి మరణించాక అంచులైన తర్వాత కూడా పెద్ద కర్మ అయ్యేంత వరకు ఆయన ఆత్మ మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆయనకి ఇష్టమైన ప్లేసెస్లో మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది. గరుడ పురాణం ఇదే చెప్పాను నేను. కాంట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ మీ పెద్దలను కూడా అడగండి. ఆయనకు సంబంధించి వన్స్ చనిపోయిన తర్వాత ఆయన దేహంలోంచి ఆత్మ బయటకు వస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ ఆత్మ తనకి ఇష్టమైనటువంటి ప్లేసెస్లో తిరుగుతూ ఉంటుంది. తనకి ఇష్టమైన మనుషులు ఏం చేస్తున్నట్టు చూస్తూ ఉంటుంది. ఇలా ఈ పెద్ద కర్మ అయ్యేంత వరకు తనకి ఇష్టమైన ప్లేసెస్, తెలిసిన వాళ్ళు మొత్తం తిరుగుతుంటుంది. ఇక పెద్ద కర్మ అయిన తర్వాత ఇక అప్పుడు ఆ దేవుళ్ళో ఐక్యం చెందుతుంది. ఇంకా బ్రహ్మలోకమా, విష్ణులోకమా, యమలోకమా, ఇంద్రలోకమా, ఇంకా ఆయన చేసినటువంటి పాపపుణ్యాలను బట్టేసి ఆయనకి ఎలా. సో వాళ్ళ నాన్న ఆత్మ ఇప్పుడు అక్కడే ఉంది, చూస్తూనే ఉంటాడు. అదే నమ్మకంతో పెళ్లి చేసుకున్నారు. అంత ఆశీర్వదించు, అంత చుట్టుపక్కల మొత్తం ఏడుపులు పెడబోబులే, కానీ ఆ పెళ్లిని అంతా ఆశీర్వదించారు. నేను కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను.